ట్రేడింగ్లో సపోర్ట్, రెసిస్టెన్స్ ఈ మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం, చార్ట్లపై గీతలు గీస్తూనే ఉంటాం. కానీ చాలాసార్లు ఆ గీతలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఈ విశ్లేషణలో మనం కేవలం లైన్స్ గీయడం గురించి కాదు, వాటి వెనకున్న సైకాలజీని అర్థం చేసుకుని దాన్ని ఒక పక్కా ట్రేడింగ్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. చాలామంది ట్రేడర్లకు ఇది అనుభవమే. పర్ఫెక్ట్గా ఒక సపోర్ట్ లైన్ గీస్తాం, కానీ స్టాక్ ధర దాన్ని అసలు పట్టించుకోనట్టు కిందకు వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు నష్టాలొస్తాయి, చిరాక్కూడా వస్తుంది. అయితే ఇక్కడ సమస్య మనం గీసిన లైన్స్లో కాదన్మాట. అసలు సరైన లెవెల్స్ను గుర్తించే మన పద్ధతిలోనే మార్పులు చెయ్యాలి. ఆ పద్ధతేంటో ఇప్పుడు చూద్దాం. అందుకే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఈ లెవెల్స్ను చూసే పద్ధతిని మార్చుకోవడం. ఇవి ఎవరో గీసిన గీతలు కాదు, ఇవి మార్కెట్ సైకాలజీకి అద్దం పడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మంది ట్రేడర్సు ఎక్కడ కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ఎక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పే ప్రదేశాలు అన్నమాట. దీన్నే ఇంకా సింపుల్గా ఆలోచిద్దాం. సపోర్ట్ అనేది ఒక ఇంటి నేల లాంటిది. ధర కిందకి పడుతున్నప్పుడు కొనుగోలుదారులు వచ్చి దాన్ని పడిపోకుండా ఆపుతారు. అదే రెసిస్టెన్స్ అంటే ఇంటి పైకప్పు లాంటిది. ధర పైకి వెళ్తున్నప్పుడు అమ్మకందారులు వచ్చి దాన్ని పైకి వెళ్లకుండా అడ్డుకుంటారు. ఒకటి డిమాండున్న చోటు, ఇంకొకటి సప్లై ఉన్న చోటు. అసలు పాయింట్ ఏంటంటే ఈ లెవెల్స్ అనేవి మార్కెట్కి ఉన్న జ్ఞాపక శక్తిని చూపిస్తాయి. ఒక ధర దగ్గర గతంలో మార్కెట్ ఎలా ప్రవర్తించిందో భవిష్యత్తులో కూడా అలానే ప్రవర్తించే అవకాశముందని మనం నమ్ముతాం. చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు కదా, ఇక్కడ కూడా దాదాపు అంతే. సరే, థియరీ అంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఈ జోన్లను ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనమొక సింపుల్ 2 స్టెప్ల పద్ధతిని చూద్దాం. మన లక్ష్యం ఒక్కటే, పెద్ద పెద్ద ప్లేయర్స్, మిగతా ట్రేడర్లందరూ ఏ లెవెల్స్ని చూస్తున్నారో మనము వాటినే పట్టుకోవాలి. ఈ పద్ధతి చాలా సింపుల్ అండి. 2 స్టెప్స్. మొదటిది, చార్ట్ ఓపెన్ చెయ్యగానే మన కంటికి వెంటనే స్పష్టంగా కనిపించే ధర స్థాయిలను గుర్తించడం. రెండోది, ఆ స్థాయి నిజంగా ముఖ్యమైనదేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కనీసం 3 సార్లైనా ధర ఆ ప్రాంతాన్ని తాకిందో లేదో చెక్ చేయడం. మరి ఈ స్పష్టమైన లెవెల్స్ ఎక్కడ దొరుకుతాయి? చార్ట్ ఓపెన్ చేసి వీటి కోసం వెతకండి. స్టాక్ రీసెంట్గా వెళ్లిన అత్యధిక ధర లేదా అత్యల్ప ధర, లేదంటే ధర సడన్గా యూటర్న్ తీసుకున్న చోట ఏర్పడే వి లేదా డబ్ల్యూ ఆకారాలు. ఇవన్నీ మార్కెట్ డైరెక్షన్ మారిన కీలకమైన ప్రదేశాలు. ఒక లెవెల్ ఎంత బలంగా ఉందో తెలియాలంటే అది ఎన్నిసార్లు టెస్ట్ చేయబడిందో చూడాలి. ఇదొక తలుపుని తట్టడం లాంటిది. ఎవరో ఒకసారి తడితే మనం పెద్దగా పట్టించుకోం, కానీ అదే తలుపుని చాలామంది వచ్చి మళ్లీ మళ్లీ తడుతుంటే ఆ తలుపు వెనుక ఏదో ముఖ్యమైన విషయముందని అర్థం చేసుకుంటాం. మార్కెట్లో కూడా అంతే. కనీసం 3 టచ్ పాయింట్స్ ఉంటే ఆ లెవెల్కి బలమున్నట్టు లెక్క. ఇక్కడ ఇంకో చిన్న సైకలాజికల్ సీక్రెట్ ఉంది. మనందరి మెదళ్ళు రౌండ్ నంబర్లకి, అంటే 50, 100, 200 లాంటి నంబర్లకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. $99.75 కన్నా $100 అనేది చాలా పవర్ఫుల్ లెవెల్. కాబట్టి మనం ఒక జోన్ను గుర్తించినప్పుడు దాన్ని దగ్గర్లో ఉన్న రౌండ్ నంబర్తో కలిపి చూస్తే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. సరే, లెవెల్స్ గీయడం నేర్చుకున్నాం, అంతా బానే ఉంది. కానీ అసలు విషయం, దీన్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి? దీనికోసం కాయిన్బేస్ స్టాక్లో జరిగిన ఒక రియల్ ట్రేడ్ను ఉదాహరణగా తీసుకుని గ్యాప్ డౌన్ డిప్ బాయింగ్ అనే ఒక చాలా పవర్ఫుల్ స్ట్రాటజీని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్ట్రాటజీ వాడాలంటే ముందుగా మనం ఒక బలమైన స్టాక్ని వెతకాలి. అంటే మనం ట్రేడ్ చేయాలనుకుంటున్న రోజుకి ముందు రోజు ఆ స్టాక్ చాలా ఎక్కువ వాల్యూమ్తో ఒక ముఖ్యమైన రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఉండాలి. దీనర్థం ఆ స్టాక్లో ఏదో పెద్ద విషయం జరుగుతోందని, పెద్ద ఇన్వెస్టర్లు దానిపై ఆసక్తిగా ఉన్నారని మనకొక హింట్ వస్తుందన్నమాట. అసలు ట్రేడ్ సెటప్ ఇక్కడే వస్తుంది. నిన్న అంత బలంగా పెరిగిన స్టాక్ ఈరోజు ఉదయం కొంచెం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి మనం ముందుగా గీసుకున్న సపోర్ట్ లెవెల్ దగ్గరకొస్తుంది. కాయిన్బేస్ విషయంలో ఆ కీలకమైన లెవెల్ సరిగ్గా $100. ఇది ఒక బలమైన సైకలాజికల్ సపోర్ట్ కూడా. ఇదే మనకు ఎంట్రీకి అవకాశం. ఇప్పుడు చూడండి, ఒక ప్రొఫెషనల్ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటుందో. ఎంట్రీ సపోర్ట్ దగ్గర తీసుకుంటున్నారు, కానీ ఎంట్రీ కన్నా ముఖ్యమైంది స్టాప్ లాస్. చూడండి, అది ఎంత దగ్గరగా ఆ సపోర్ట్ లెవెల్ కిందే ఉందో. ఒకవేళ ట్రేడ్ ఫెయిల్ అయినా నష్టం చాలా తక్కువ ఉంటుంది, కానీ లాభాల టార్గెట్లు మాత్రం స్పష్టంగా ఆ తర్వాత వచ్చే రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఇదే పక్కా రిస్క్ మేనేజ్మెంట్. ఇదే అసలైన ట్రేడింగ్ అంటే.
మనం పందెం కాస్తున్న ప్రతి రూపాయికి కనీసం 2 రూపాయలు గెలుచుకునే ఛాన్స్ ఉండాలి. అప్పుడే అది మంచి పందెమవుతుంది. ఈ ఉదాహరణలో చూడండి, చిన్న టార్గెట్ పెట్టుకున్నా కూడా మనం రిస్క్ చేస్తున్న దానికన్నా రెండింతలు సంపాదించే అవకాశముంది. దీర్ఘకాలంలో లాభాల్లో ఉండటానికి ఇదే కీలకం. అయితే ఒక మంచి స్ట్రాటజీ ఉంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. చాలామంది చేసే కొన్ని సింపుల్ తప్పుల వల్ల మంచి స్ట్రాటజీలు కూడా ఫెయిల్ అవుతాయి. మన డబ్బుని కాపాడుకోవాలంటే మనం తప్పకుండా నివారించాల్సిన 3 అతి ముఖ్యమైన తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ 3 తప్పులేంటో ఇప్పుడు చూటాన్. మొదటి తప్పు, ప్రతీదీ పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో జరగాలని అనుకోవడం. గుర్తుంచుకోండి, ఇవి లైన్స్ కాదు, ఇవి జోన్స్. అంటే కొన్ని ప్రాంతాలు. ధర ఖచ్చితంగా ఆ లైన్ను తాకి వెనక్కి తిరగాలని రూలేం లేదు. కొన్నిసార్లు కొంచెం పైకి లేదా కొంచెం కిందికి కూడా వెళ్ళొచ్చు. సో వాటిని ఒక ఏరియాగా చూడాలి. రెండో తప్పు, తొందరపాటు. ధర ఒక లెవెల్ను తాకగానే గుడ్డిగా ట్రేడ్లోకి దూకేయడం. ఇది పల్చటి ఐస్ మీద నడిచినట్టు ఉంటుంది, ఎప్పుడైనా విరగొచ్చు. ముందుగా మార్కెట్ ఆ లెవెల్ను నిజంగా గౌరవిస్తోందా లేదా అని చూడాలి. ధర అక్కడ కాసేపు ఆగి బౌన్స్ అయితే అప్పుడు ఆ లెవెల్ బలంగా ఉందని నమ్మి మనం ఎంటర్ అవ్వచ్చు. దీన్నే కన్ఫర్మేషన్ అంటాం. ఇక చివరిది, కాని అన్నింటికన్నా ముఖ్యమైన తప్పు, రిస్క్ మేనేజ్మెంట్ను గాలికి వదిలేయడం. ఒక సెటప్ చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉన్నా రిస్క్ రివార్డ్ రేషియో సరిగ్గా లేకపోతే అది వేస్ట్. ట్రేడ్లోకి వెళ్లే ముందు ఎప్పుడూ ఈ ప్రశ్న వేసుకోండి, నేను ₹1 రిస్క్ చేస్తే నాకు కనీసం ₹2 వస్తాయా? సమాధానం రాడు అయితే ఆ ట్రేడ్ను వదిలేయడమే మంచిది. సో చూశారు కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కేవలం గీతలు గీయడం కాదు. అది మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకోవడం, ఒక పక్కా ప్లాన్ ఫాలో అవ్వడం, ఇంకా క్రమశిక్షణతో రిస్క్ను మేనేజ్ చేయడం. ఈ పద్ధతిని వాడితే చార్ట్లను కేవలం చూడటం కాదు, వాటిని చదవడం మొదలుపెడతారు. మరి మీరు తర్వాతిసారి చార్ట్ ఓపెన్ చేసినప్పుడు కేవలం గీతలను చూస్తారా, లేక వాటి వెనుకున్న కథను చదవడానికి ప్రయత్నిస్తారా?